హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అని ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ 1లో పార్ట్ 4లో ఉన్నాం. ఆల్రెడీ పార్ట్ 3 అనేది నిన్న మనం అప్లోడ్ చేసాం. సో బిగ్గర్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్లో ఉన్నాం మనం. సో ఈరోజు మనము మరికొన్ని ఎక్సర్సైజ్ అనేది చూడబోతున్నాం. సో యాజ్ యూజువల్లీ మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎస్జిటి అట్ ఎంపీపీఎస్ పెద్ద వెంకటగిరి ఖమ్మం రూరల్ మండల్. రైట్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో రైట్ నౌ. సో ఈరోజు మనం పేజ్ నెంబర్ 16లో మిగిలిపోయినటువంటి ఎక్సర్సైజ్ అంటే పై హాఫ్ ఆల్రెడీ చేసేసాం. అండ్ పేజ్ నెంబర్ 18, 9, 20 మనం చూడబోతున్నాం అనమాట. సో రైట్, ఇక్కడ మనకి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు, చూద్దాం ఒకసారి. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ బిగ్గర్ నెంబర్స్. Children are doing addition and subtraction for bigger numbers. Jyoti teacher wrote a problem on the blackboard. Jyoti teacher blackboard మీద ఈ ప్రాబ్లం రాశారు. 2987 and 2987 plus 3451. ఇది ప్రాబ్లం. జాన్ డిడ్ లైక్ దిస్ అండ్ కరుణ డిడ్ లైక్ దిస్. సో ఎవరు కరెక్ట్ చేశారనేది మనకి క్వశ్చన్ అనమాట. Who has done the problem incorrectly? Discuss the reasons for the mistake with your friends. ఎవరు కరెక్ట్, ఎవరు ఇన్కరెక్ట్. ఫస్ట్ అడిగింది ఏంటి, ఎవరు ఇన్కరెక్ట్లీ అని అన్నారు. ఇన్కరెక్ట్లీ అంటే తప్పు చేసింది ఎవరు అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. తప్పు చేసింది ఎవరు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి, కరెక్ట్గా ఎలా చేయాలో తెలియాలి. ఓకే, సో కరెక్ట్గా ఎలా చేయాలో తెలిస్తే మనం దాన్ని చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ మనం చూద్దాం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాబ్లం. సో జాన్ ప్రాబ్లం చూద్దాం. 7 + 1. So 7 + 1 is equal to 8. So 7 + 1 is equal to 8. ఇక్కడ రైట్ అయ్యేది 8. అండ్ 8 + 5. 8 + 5 ఇది మీకు అందరికీ ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ తెలియాలి. ఇది ఫస్ట్ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అండ్ థౌజండ్స్ ప్లేస్ కదా. సో రైట్, సో ఫస్ట్ వన్స్ ప్లేస్ యాడ్ చేస్తున్నాం. వన్స్ యాడ్ చేసినప్పుడు 7 + 1 8. ఇది అందరూ కూడా కరెక్ట్గానే చేశారు. ఇది జాన్ కరెక్ట్గానే చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో, 10 ప్లేస్లో ఇక్కడ 8 టెన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 టెన్స్ ఉన్నాయి. సో 8 + 5. సో 8 + 5 అనేది ఏంటి మనం ఒకసారి చూద్దాం. సో ఇది 5, మీకు అందరికీ కనిపిస్తుంది కదా 5. 5లో ఇది టెన్స్ అనమాట. సో 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎన్ని 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి, ఎన్ని టెన్స్ ఉన్నాయి, 5 టెన్స్ ఉన్నాయి. సో ఈ 5 టెన్స్ని 8 టెన్స్కి యాడ్ చేయమంటారు. టెన్స్ ప్లేస్ కాబట్టి మనం టెన్స్ తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద నెంబర్ 8. ఓకే, ఈ నెంబర్ 8కి ఎన్ని టెన్స్ ఉన్నాయి చూడండి. ఇవి 10 రూపీస్ నోట్స్. సో ఇటొక 4, ఇటొక 4, టోటల్ 8 ఇవి. ఇక్కడ మనకి ఒక 5. సో ఈ 8 + 5 టోటల్, ఈ 8 + 5 ఏదైతే ఉన్నాయో టోటల్ మనం కౌంట్ చేయాలి. సో 8 + 5 టెన్స్ అనమాట. ఇవి ఈ టెన్స్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి టెన్స్ని కౌంట్ చేస్తున్నాం. మనం కౌంట్ చేస్తుంటే ఇది 8, 9, 10, 11, 12, 13. సో ఇక్కడ మనకి కౌంట్ చేసుకున్నట్టయితే 8 తర్వాత 9, 10, 11, 12, 13. 9, 10, 11, 12, 13. సో 13 టెన్స్ అనేవి వచ్చాయి. సో 13 టెన్స్ అని అంటే ఈ 13 టెన్స్ని ఇక్కడ మనం చేయలేము, వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఈ 13 టెన్స్లు ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే 10 కంటే ఎక్కువ ఉన్నాయి. సో 10 + 3 అనమాట, అంటే 10 టెన్స్ ఉన్నాయి. 10 టెన్స్ + 3 టెన్స్, టోటల్ 13 టెన్స్. ఈ 13ని మనం 10గా విడదీస్తాం అనమాట. 10 + 3గా విడదీస్తాం. అయితే ఈ 10 టెన్స్కి బదులుగా ఒక 100 తీసుకుంటాం మనం. 10 టెన్స్కి బదులుగా ఏం తీసుకుంటాం, ఒక 100. సో ఈ టెన్స్ని ఎక్స్చేంజ్ చేసి 100గా మార్చేసాము. ఈ 100 100 కాబట్టి ఇది 100 ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. సో రైట్, మీకు అర్థమైంది కదా. ఇప్పటిదాకా మనము 8 ఇవి ఉంది కదా, 8 టెన్స్, ఇక్కడ 5 టెన్స్. 8 టెన్స్ 5 టెన్స్ మొత్తం ఎంత అయినాయి, 13 అయింది. ఈ 13లో 3 అనేది 10, 3 టెన్స్ ఇక్కడ. అండ్ ఈ 1 అనేది ఏంటంటే 10 టెన్స్ అనమాట. ఇది ఈ 13 ఏం రాసుకుంటాం, 10 టెన్స్ + 3 టెన్స్ ఇవి కదా. 8 + 5 అన్నప్పుడు ఈ 10 టెన్స్ని ఏం చేసాము మనము, ఒక 100 లాగా మార్చేసాము. 100. సో ఈ 100ని తీసుకెళ్ళి ఇక్కడ పైన వేసాము. 100s ప్లేస్లో ఈ 100ని వేసేసాం. ఇప్పుడు 100స్ని మనం కంబైన్ చేస్తాం. అర్థమైంది కదండి ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది. ఇట్స్ ప్లేస్ వాల్యూ అనమాట. వన్స్ కూడా అంతే. సో వన్స్ డైరెక్ట్గా 7 + 1 కాబట్టి 8 ఇక్కడ వేసేసాం. 8 టెన్స్ 5 టెన్స్, టోటల్ 13 టెన్స్ వచ్చాయి. ఈ 13 టెన్స్లో ఏం చేసాం మనము, ఈ 13 టెన్స్లో ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 8 టెన్స్ ఉన్నాయి. ఈ 8 టెన్స్ ప్లస్ ఇక్కడ 5 టెన్స్, టోటల్ 13 టెన్స్ వచ్చాయి. ఈ 13 టెన్స్లో 3 టెన్స్ని డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకున్నాము. ఇది బిలో 10 ఉంది కాబట్టి ఈ 110 అనమాట. ఈ 10 టెన్స్ని 10 వచ్చింది కాబట్టి ఈ 10 టెన్స్ని 100 లాగా కన్వర్ట్ చేసుకొని ఈ 10 టెన్స్ని తీసేసి ఒక 100 నోట్ తీసుకున్నాము. నోట్లు బరువెత్తున్నాయి కాబట్టి ఈ 100లో 100ని తీసుకెళ్ళి ఇక్కడ వేసాము. ఓకే, ఇప్పుడు మనము ఇది కరెక్టే,
రైట్, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, 9 + 4. ఇక్కడ హండ్రెడ్స్ ఇప్పుడు మనము అడిషన్స్ చేస్తున్నాము. ఈ లైన్ అయిపోయింది మనకి ఇప్పుడు. సో ఈ లైన్ వరకు కరెక్టే వచ్చింది, 8 కరెక్టే వచ్చింది, 3 కరెక్టే వచ్చింది. ఇక్కడ 100 ఇక్కడ తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఇక్కడ ఆల్రెడీ 9 హండ్రెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 హండ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు 100 సంగతి చూద్దాం. సో ఇవి 100 రూపీస్ నోట్స్, ఇది 9. ఈ 100 రూపీస్ నోట్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. 9 హండ్రెడ్స్ ఉన్నాయి. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్? 9 హండ్రెడ్స్. దీనికి ఏం చేయాలి, 4 హండ్రెడ్స్ యాడ్ చేయాలి. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్? ఇది 4. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్? 4 హండ్రెడ్స్. సో ఈ 9 హండ్రెడ్స్ అండ్ 4 హండ్రెడ్స్, 9 హండ్రెడ్స్ అండ్ 4 హండ్రెడ్స్, 9 హండ్రెడ్స్ అండ్ 4 హండ్రెడ్స్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? మళ్ళీ మనకి ఎంత వస్తుంది? ఇవి కూడా మనకి ఎంత వచ్చింది? 13. సో 13లో మళ్ళీ ఈ 300ని 13 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఒక 100 ఉంది, +1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 1400 అవుతాయి. 1400లో ఈ 10 ఎక్స్చేంజ్ చేస్తాం. 400 ఏమో 14 ఎలా రాసుకుంటాం? 10 + 400 అని రాసుకుంటాం. ఈ 400ని డైరెక్ట్గా ఇక్కడికి వేసేస్తాం. 400ని డైరెక్ట్గా 100 ప్లేస్లో వేసుకుంటాం. కానీ ఈ 10 ఏదైతే ఉందో దీన్ని ఎక్స్చేంజ్ చేస్తాం. దేంట్లోకి ఎక్స్చేంజ్ చేస్తాము? ఈ 10ని ఒక 1000లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 1000, 10 అయితే ఒక 1000. ఇంతకుముందు 1000 రూపీస్ నోట్స్ ఉండేవి, ఇది 1000 రూపీస్ నోట్స్ ఇలా ఉండేది. సో 1000 అనమాట ఇది. హౌ మెనీ థౌజండ్స్? 10 ఈజ్ ఈక్వల్ టు 1000 కాబట్టి దీన్ని హండ్రెడ్స్ని థౌజండ్స్లోకి కన్వర్ట్ చేసి దీన్ని థౌజండ్స్ ప్లేస్లో వేసేస్తాము. సో ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో వేశారు. ఆల్రెడీ ఇక్కడ 2000s ఉన్నాయి, 3000s ఉన్నాయి, ఇదొక 1000. సో దిస్ ఇస్ 1000. ఆల్రెడీ అక్కడ మనకు 3000s ఉన్నాయి అండ్ 2000s ఉన్నాయి. సో 2000s, 3000s అండ్ 1000. టోటల్ మనకి 2 + 3 5 + 1 5 not 2 3 1. సో టోటల్ 6000s వచ్చేసాయి. 6. సో రైట్, ఇది మనకు క్యాల్కులేషన్ చేసేటువంటి విధానం. సో వన్స్ డైరెక్ట్గా వేసాం. టెన్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది? 8 10s 5 10s, టోటల్ 13 10s వచ్చాయి. ఈ 13 10s మనం ఏం చేసాము? 10 10s + 3 10s అని రాసుకున్నాము. ఈ 3ని డైరెక్ట్గా ఇక్కడ వేసాము. ఈ 10 10sని ఒక 100 లాగా కన్వర్ట్ చేసి ఇక్కడికి వేసేసాం. ఇక్కడ ఇది 100. ఓకే, అయిపోయింది. ఇది 9 + 1 10, 10 + 1 10 + 4 14. 14 హండ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 14 హండ్రెడ్స్లో మళ్ళీ దీని ఏం చేస్తామంటే 10 హండ్రెడ్స్ + 4 హండ్రెడ్స్. ఈ 4ని డైరెక్ట్గా ఇక్కడ వేసుకున్నాము. అండ్ ఈ 10 హండ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 హండ్రెడ్స్ని ఎక్స్చేంజ్ చేసి ఏం చేసాము? ఒక 1000లో కన్వర్ట్ చేసి ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో వేసుకున్నాము. ఇది థౌజండ్స్ అయిపోయింది. రైట్, ఇప్పుడు 1000 + 2 3000 అండ్ 3 + 3 4 6000. సో దిస్ ఈజ్ 6438. ఇది జాన్ చేసిన ప్రాబ్లం కరెక్టే. ఓకే రైట్. మరి ఇప్పుడు కరోనా చేసింది కరెక్టా లేదు చూద్దాం. 7 + 1 8, ఇక్కడ కూడా 1 వన్స్ కరెక్ట్గానే ఎడిషన్ చేసింది. అండ్ 10s కూడా 8 + 5 13 కాబట్టి 13 కరెక్ట్గానే చేసింది. ఈ 3 ఇక్కడ వేసుకోవాలి, 3 వేసుకుంది. ఈ 1 అనేది ఇక్కడ వేసుకోవడం మర్చిపోయింది. సో 1 ఇక్కడ వేసుకొని ఉంటే 1 + 9 10 అయ్యేది, 10 + 4 14 అయ్యేది. కానీ ఇక్కడ 3 వేసింది. సో ఇక్కడ మనకి మిస్టేక్ వచ్చింది. అండ్ 2 + 3 5, ఇక్కడ మళ్ళీ +1 ఇక్కడ వేసుకుంది, అప్పుడు మనకి ఇక్కడ 6 వచ్చింది. ఇది కూడా కరెక్టే. కానీ ఈ డిజిట్స్ 100 ప్లేస్లో ఉన్నటువంటి 3 అనేది రాంగ్. సో హూ హ్యాస్ డన్ ద ప్రాబ్లమ్ ఇన్కరెక్ట్లీ అంటే ఆన్సర్ ఏం చెప్పాలి మనం అప్పుడు? కరుణ. సో కరుణ డిడ్ ద ప్రాబ్లమ్ ఇన్కరెక్ట్లీ. ఫైండ్ ద మిస్టేక్ అంటే ఇది మిస్టేక్. అర్థమైంది కదా పిల్లలు? సో మనకి ప్లేస్ వాల్యూ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. 10స్ని 100స్గా, 100స్ని 1000స్గా మనం కన్వర్ట్ చేసుకుంటాము. రైట్, ఇది దీని ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ద టీచర్ రోట్ అనదర్ ప్రాబ్లమ్ ఆన్ ద బోర్డ్. ఇప్పుడు మనకి ఈ బోర్డ్ మీద టీచర్ ఇంకొక ప్రాబ్లం రాశారు. దట్ ఈస్ 4617 - 1978. సో రైట్, పూజ డిడ్ లైక్ దిస్, వంశీ డిడ్ లైక్ దిస్. వీళ్ళిద్దరిలో హూ హ్యాస్ డన్ ద ప్రాబ్లమ్ ఇన్కరెక్ట్లీ. ఇక్కడ కూడా ఎవరు తప్పు చేసి అడుగుతున్నారు? డిస్కస్ ద రీజన్ ఫర్ ద మిస్టేక్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనము ఏం చేయాలి? ఇది మిస్టేక్ అనేది కనిపెట్టాలి, ఎవరు ఇన్కరెక్ట్గా చేశారో చూడాలి. సో రైట్, దీనికి కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్ కరెక్ట్లీ. అండ్ ప్రాబ్లం ఇక్కడ చేయడానికి ట్రై చేద్దాం మనం ఇప్పుడు. 4600 I will change the color. 4617 minus 1978. ఇక్కడ చూడండి, 7 లోంచి 8 పోతుందా? పోదు. 7 1s ఉన్నాయి ఇక్కడ, 8 1s పోదు. అప్పుడు ఏం చేస్తాము? 100s లోంచి ఒక
10 హండ్రెడ్స్ తెచ్చుకుంటాం, సారీ టెన్స్ నుంచి ఒక 10 తెచ్చుకుంటాం, రైట్. ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్ థౌజండ్స్ కాబట్టి 7 లోంచి 8 పోదు కాబట్టి ఒక 10 ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకున్నాము. సో బారో తీసుకున్నాము. 10 + 7 అనేది 17 అయింది. 17 లోంచి 8 పోతే ఎంత వచ్చింది? 9. సో ఇక్కడ మనకి ఈ 9 అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఏం చేశారు? 10 + 17 కదా. అండ్ ఇక్కడ ఆల్రెడీ 1 తీసేసాం, 1 ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఇక్కడ 1లో 0 ఉంటుంది. 0లోంచి మనకి 7 పోదు కాబట్టి మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ బారో తీసుకున్నారు. బారో ఎంత వచ్చింది? 10. 10లోంచి 7 పోతే 3. ఇది కరెక్ట్ ఆన్సర్, రైట్. అండ్ నెక్స్ట్ ఏం చేశారు? మళ్ళీ ఇక్కడ 6 ఉంది. 6లోంచి ఆల్రెడీ 5 ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 5. 5లోంచి 9 పోదు, అప్పుడు మళ్ళీ 10 తెచ్చుకుంటారు. 10 + 5 ఎంత అయింది? 15 అయింది. ఈ 15లోంచి 9 తీసేస్తే ఎంత వచ్చింది? 6. సో ఇది కూడా కరెక్టే. ఇక లాస్ట్లో ఆల్రెడీ మనం ఇక్కడ బారో తెచ్చుకున్నాము, 3 ఉంటుంది. 3లోంచి 1 పోతే 2. ఇది రైట్. సో ఇది కరెక్ట్గా చేశారు. ఎవరు? పూజ డిడ్ ద కరెక్ట్లీ. అండ్ వంశీ ఏం చేశాడు ఇక్కడ చూద్దాం. 17లోంచి 8 పోతే 9. ఇది కూడా కరెక్టే. 10లోంచి 7 పోతే 3. ఇది కూడా కరెక్టే. అండ్ ఇక్కడ చూడండి 15లోంచి 9 పోతే 6. ఇది కూడా కరెక్టే. బట్ ఇక్కడ ఏంటి? 4లోంచి 1 డైరెక్ట్గా తీసారు. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అప్స్ తెచ్చుకున్నప్పుడు అంటే థౌజండ్స్ నుంచి ఒక 1000 ఇక్కడ హండ్రెడ్స్ లాగా మారిపోయింది. అప్పుడు 3000 ఏముంటుంది? 3లోంచి 1 పోతే 2 రావాలి. సో ఇక్కడ మిస్టేక్ అనేది జరిగింది. సో వన్స్ కరెక్ట్గానే చేశారు, టెన్స్ కరెక్ట్గానే చేశారు, హండ్రెడ్స్ కరెక్ట్గానే చేశారు, థౌజండ్స్లో వంశీ తప్పు చేశాడు. సో దిస్ ఈజ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఇది మనం చేయాల్సినటువంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు మనకి. శ్రీధర్ నీడ్స్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఫర్ హిస్ హౌస్, సో హీ గోస్ టు ద మార్కెట్ అండ్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్. ఇక్కడ శ్రీధర్ కొన్ని వస్తువుల కోసం వెళ్ళాడు. ఫ్యాన్ 1175, బెడ్ 2950, కబోర్డ్ 4080, సైకిల్ 3690, గ్యాస్ స్టవ్ 1200. సో హౌ మచ్ డూ ద బెడ్ అండ్ కబోర్డ్ కాస్ట్ టుగెదర్? బెడ్ కబోర్డ్ కలిపి ఎంత అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సింపుల్గా బెడ్ అండ్ బెడ్ ఛార్జ్ వేసుకుంటాము. బెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? బెడ్ 2950 ఇచ్చారు. అండ్ కబోర్డ్ ఎంత ఉంది? ఇక్కడ రాసుకోవాలి మనం. కబోర్డ్ ఎంత? 4080 రూపీస్. సో మీరు ఎప్పుడైనా ఒకదాని కింద ఒకటి వాల్యూస్ వేసుకునేటప్పుడు వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేస్, టెన్స్ కింద టెన్స్, హండ్రెడ్స్ కింద హండ్రెడ్స్, థౌజండ్స్ కింద థౌజండ్స్ కరెక్ట్గా వేసుకోవాలి. సో ఇక్కడ అన్ని 4 డిజిట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 0 + 0 0, 5 + 8 13 వచ్చినప్పుడు ఏం చెప్పాను మీకు? ఈ 3 తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి, ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ హండ్రెడ్స్లో కన్వర్ట్ చేసి హండ్రెడ్స్ ప్లేస్లోకి వేసుకున్నాం. 9 + 1 10 వచ్చింది. 10 + 0 10 కాబట్టి ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాము. ఈ 1ని మళ్ళీ క్యారీ అవుట్ చేసి ఇక్కడ వేసుకుంటాం 1. సో 1 + 2 3, 3 + 4 7. సో 7030 రూపీస్. హౌ మచ్ డు ద బెడ్ అండ్ కబోర్డ్ కాస్ట్ టుగెదర్ అంటే 7030 రూపీస్ అనేది మీరు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇది మీరు రాయాల్సినటువంటిది. ఓకే, ప్రాబ్లం రాసుకొని దాని కింద ఆన్సర్ అనేది రాసుకోండి. నెక్స్ట్, ఇఫ్ శ్రీధర్ goes to the market with 10,000, can he buy all the things mentioned above? Estimate without adding the cost of all the items. ఈ ఆల్ ఐటమ్స్ కొనాలనుకున్నాడు శ్రీధర్. మరి 10,000 అంటే సరిపోతాయా? చేయమంటున్నారు. ఎలా చేయమంటున్నారు? వితౌట్ యాడింగ్. మీరు ఇట్లా ఒకదానికి ఒకటి వేసుకుని యాడ్ చేయకుండా డైరెక్ట్గా చేయమంటున్నారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే రఫ్గా ఈ థౌజండ్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఏం చేస్తాం? అడిషన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ 1000 ఉంది, ప్లస్ 2000 3000, 3 + 4 7000, ప్లస్ 3 10,000, ప్లస్ 1 11,000 అయింది ఆల్రెడీ రఫ్గా. ఇంకా మిగిలినవి యాడ్ చేసుకుంటే ఇంకా కూడా పెరుగుతుంది. కానీ మన దగ్గర ఎన్ని? 10,000. మరి 10,000 తీసుకొని వెళ్తే 11,000 పైన ఉన్నటువంటి ఆల్ ఐటమ్స్ బై చేయగలడా? లేదు. సో నో హీ కెనాట్ బై, నో హీ కెనాట్ బై అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. సో can he buy all the things mentioned above అంటే no, he cannot buy. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం దీంట్లో, మేక్ మోర్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్డ్ ఆన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని దీంతో కొన్ని ప్రాబ్లమ్స్ తయారు చేయన్నారు. ఇందాక ఏమి ఇచ్చాడు? బెడ్ అండ్ కప్బోర్డ్ గురించి వీళ్ళు ఇచ్చారు, 2 కాస్ట్ అడిగారు. ఇప్పుడు మీరు సైకిల్ అండ్ గ్యాస్ స్టవ్ ఆర్ సైకిల్ అండ్ ఫ్యాన్ లేదా బెడ్ అండ్ ఫ్యాన్ కాస్ట్ ఎంత, లేకపోతే ఒకవేళ 5,000 తీసుకుని పోతే బెడ్ ప్లస్ 5, కప్బోర్డ్ కాస్ట్ అనేది బెడ్ కంటే ఎంత ఎక్కువ, ఇలా మీరు కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ అయితే తయారు చేయొచ్చు. మిమ్మల్ని తయారు చేయమని అంటున్నారు. ఓకే, రైట్. అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్ నౌ. Population of some village in
Rajana Sirisila district, the population of some villages in Rajana Sirisila district as per 2021 census. So ఇక్కడ ఇచ్చారు given below. ఇక్కడ చీర్ల వంచ మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, టోటల్ పాపులేషన్ ఎంత? తాడూర్, పెద్దూర్, సారంపల్లె. ఆన్సర్ ద ఫాలోయింగ్. ఫైండ్ అవుట్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఈచ్ విలేజ్ అండ్ కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో అబోవ్. ఇక్కడ ఏమంటాడు, టోటల్ పాపులేషన్, అన్నిటికీ టోటల్ పాపులేషన్ వేసి ఇక్కడ టోటల్ పాపులేషన్ అనేది ఇక్కడ మళ్ళీ యాడ్ చేయమంటున్నారు. అండ్ నెక్స్ట్, సో అప్పుడు ఏం చేయాలి మనము? ఫస్ట్ చీర్ల వంచలో మేల్ ఎంత? 2900. మేల్ ఎంతమంది మనకి? మేల్ చీర్ల వంచ చూద్దాం, 2595. అండ్ ఫీమేల్ ఎంతమంది? 2682. సో దీన్ని మన టోటల్ పాపులేషన్ కావాలంటే 5 + 2 7, 9 + 8 17 వచ్చింది. 17లో ఈ 7ని డైరెక్ట్గా కింద ఇక్కడ వేసేసుకుంటాం. టెన్స్లో ఈ 10 టెన్స్ వచ్చాయి కాబట్టి 10ని హండ్రెడ్స్లో కన్వర్ట్ చేసి ఇక్కడ 100 ఇసుకుంటాం, 1 ఇసుకుంటాం. సో 1 + 5 6, 6 + 6 ఇక్కడ మనకి 12 వచ్చింది. ఈ 12లో మళ్ళీ 2ని ఇక్కడ వేసుకుంటాం అండ్ ఈ 1ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. సో 1 + 2 3, 3 + 2 5. ఎంత వచ్చింది? 5227. 5277 వచ్చింది. ఇది దీని యొక్క టోటల్ పాపులేషన్, రైట్. మళ్ళీ మనకి నెక్స్ట్ చూసినట్లయితే తాడూరు విలేజ్ ఉంది. తాడూరు యొక్క పాపులేషన్ 3135 + 3191. సో 5 + 1 6, 3 + 9 12. 12లో 2 ఇక్కడ 1 left కి 1 + 1 + 1 3, 3 + 3 6. So here the answer is 6326, 326. Okay. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్దూరు చూద్దాం. పెద్దూరు 1372, 1349 మేల్ ఫీమేల్. సో 9 + 2 11. 11లో 1 ఇక్కడ 1 మళ్ళీ పైకి వెళ్తుంది. 1 + 7 8, 8 + 4 12. 12లో 2 కిందికి 1 పైకి 1 + 3 4, 4 + 3 7 and 1 + 1 2. So 2721 is the population of total population of Pedur, 2721. నెక్స్ట్ వచ్చేసి సారంపల్లె. ఈ సారంపల్లె ఇక్కడ వేసుకుందాం, ట్రై చేద్దాం. సో 1027 and 971. 7 + 1 8, 2 + 7 9, 0 + 9. So 1998 is the population. ఓకే, ఇప్పుడు మనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద. సో ఫైండ్ అవుట్ ద టోటల్ పాపులేషన్ అంటే మనం ఏం చేసాం, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్ చేసేసాం. ఇన్ విచ్ విలేజ్ ఈజ్ ద ఫీమేల్ పాపులేషన్ లెస్ దాన్ ది మేల్ పాపులేషన్? ఫీమేల్ పాపులేషన్ తక్కువగా ఉన్నటువంటిది మేల్ పాపులేషన్ కన్నా ఫీమేల్ ఎక్కడ తక్కువగా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దిస్ ఈస్ 2500, ఇక్కడ 2600. సో ఫీమేల్ ఎక్కువగా ఉంది. అండ్ తాడూరులో 3135, ఇక్కడ 3191, ఇక్కడ కూడా ఫీమేల్ ఎక్కువగా ఉంది. అండ్ పెద్దూరులో 1372, ఇక్కడ 1349. సో ఇక్కడ ఫీమేల్ తక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ 1027, ఇక్కడ 971, ఇక్కడ కూడా ఫీమేల్ పాపులేషన్ తక్కువగా ఉంది. ఇన్ విచ్ విలేజెస్ ఫీమేల్ పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ ద మేల్ పాపులేషన్? లెస్, తక్కువగా ఉంది. సో దట్ ఈస్ ఈ రెండు ఆన్సర్ అవుతాయి. అప్పుడు ఆన్సర్ వచ్చేసి పెద్దూర్ అండ్ సారంపల్లె is the answer. Peddur and Sarampalle. About how many men are there in all villages? Answer ki the nearest following. అన్ని విలేజెస్ లో కలిపి మెన్ అంతమంది. మెన్ అంటే మేల్ అనమాట. ఇక్కడ ఏంటి టోటల్, మిమ్మల్ని ఏం చేయమన్నారు, టోటల్ ఎగ్జాక్ట్ గా అడగలేదు, నియరెస్ట్ అడిగాడు. నియరెస్ట్ అడిగాడు కాబట్టి 2 + 3 5, 5 + 1 6, 6 + 1 7. సో 7000 కి దగ్గరగా ఉంది నియరెస్ట్ అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ 5 + 1 6, 6 + 3 9, 7900 అవుతుంది కాబట్టి 8000 దగ్గరగా ఉంది. చూడండి, 2 + 3 5, 5 + 1 6, 6 + 1 7, 7000. అండ్ ఇక్కడ 500, 600, 900, 7900 అంటే 8000 కి దగ్గరగా ఉంటుంది. అబౌట్ హౌ మెనీ ఉమెన్ ఆర్ ఆల్ ఇన్ ఆల్ విలేజెస్? ఆన్సర్ కి ద నియరెస్ట్ ఫాలోయింగ్. ఇక్కడ ఉమెన్ కూడా అడిగారు. 2000, 3000, 5, 5 + 1 6, 6 తర్వాత మనకి 900, 100, ఇదొక 7, ఇదొక 9. సో మొత్తం కూడా ఈ 6 + 3 అంటే 900. సో 2 + 3 5 + 1 6, 6900, 7000,
7,600, 7,900. సో ఇది 8,000కి ఇది కూడా దగ్గరగా ఉంది, 8,000. About how much of is the total population in all 4 villages encircle the nearest family. ఇక్కడ టోటల్ అడుగుతున్నాడు. టోటల్ అనేది 5 plus 6 11 plus 2 13 plus 1 14 14,200 500 and 7 అంటే 15,000 and 200 and ఇది 16,000కి దగ్గరగా ఉంది. సో మీరు టోటల్ క్యాలిక్యులేషన్ ఒకదానికి ఒకటేసి అడిషన్ చేసి కూడా చూడవచ్చును. సో ఇది ఆన్సర్స్. ఓకే అండి. అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్ నౌ. Fill in the blanks with appropriate numbers to get 999. ఇక్కడ మనకి 999 రావడానికి ఇక్కడ మీకు బ్లాంక్స్ ఫిల్అప్ చేయమంటాను. చూడండి, దీనికి చేయాలంటే ఫస్ట్ చూడండి 235 ప్లస్ 341 రావాలి, యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత వస్తుంది? 6 3 plus 4 7 2 plus 5 ఈజ్ ఈక్వల్. దీనికి ఎంత కలిపితే మనకి ఈ రెండింటి టోటల్ చేసి ఎంత కలిపితే ఎంత యాడ్ చేస్తే 999 వస్తుంది. అంటే అప్పుడు మనం 999 ఇక్కడ వేసుకొని ఇందాక వచ్చిన 576ని దీని కింద వేసుకొని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 9 minus 6 3 9 minus 7 2 9 minus 5 4. సో ద ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ 423. ఓకే, ఇక్కడ చూడండి 630 ప్లస్ ప్లస్ ఇచ్చాడు, ఒకటే నెంబర్ ఇచ్చాడు 630. అప్పుడు మనం ఏం చేస్తాము చూద్దామా? ఈ 999కి ఇది ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదా. రైట్, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. చూద్దాం. 999లోంచి ఇచ్చినటువంటి 630ని తీసివేయాలి. తీసేస్తే 9 9లోంచి 3 పోతే 6 6 369 వచ్చింది. ఈ 369లో మీ ఇష్టం, దీన్ని డివైడ్ చేసుకోండి, ఎట్లయినా డివైడ్ చేసుకోవచ్చు, మనకి రూల్స్ ఏమి ఇవ్వలేదు. 369 ఏం చేసుకుంటే మనం ఒక 200 ప్లస్ 169 వేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు ఉంటుంది. సో ఇక్కడ 200 వేసేసి ఇక్కడ మీరు 169 వేయచ్చు. ఇక్కడ అసలు ఏ నెంబర్ లేదు. ఏ నెంబర్ లేనప్పుడు సింపుల్గా మీరు 333 333 333 వేసుకోవచ్చు. అప్పుడు అన్ని టోటల్ చేస్తే మనకేమొస్తుంది? 999 వస్తుంది. లేదు 444 రైట్, అండ్ 222 333 ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి నచ్చిన నెంబర్లు అక్కడ మీరు వేసుకోవచ్చు. ఇవే నెంబర్లు కాదు, వేరే నెంబర్ ఏదైనా సరే టోటల్ చేస్తే మనకి ఎంత రావాలి? 9 రావాలి. చూడండి 3 + 3 + 3 9 3 + 3 + 3 9 3 + 3 + 3 9. ఇక్కడ 4 + 2 6 6 + 3 9 4 + 2 6 6 + 3 9. ఇలా 3 డిజిట్లో మనకు 9 అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. సో ఇది మనం ఈ రోజుకి ఇంతవరకు చేసినటువంటి ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ వీడియో మీకు రేపు అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్ టు ద ఎండ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.